ఈ మహాశివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరుల్ని కొలిస్తే అంతే పుణ్యం. ఇంతటి విశిష్టమైన రోజున స్వామివారికి సేవ చేసుకుంటున్న మీరెంతో అదృష్టవంతులు. ఈరోజు ఉపవాసం చేసి రాత్రి జాగారం అంటే నిద్రపోకుండా ఉండి రేపు ఉదయం స్వామివారికి నైవేద్యం అర్పించి ఆ పదార్థాన్ని మీరు భుజించాలి. అంటే ఇవాళేం తినకూడదు అంటారు? తెలుసు కదండి. అదే ఎందుకు అని. రీజన్ లేందే అలాంటి కండిషన్ ఎందుకు పెడతారు? ఆనంది, అసలు ఈ మహాశివరాత్రి ఎందుకంత స్పెషల్ నీకు తెలుసా? చెప్పు ఆనంది. ఆనంది, నువ్వు చెప్పు. మహాశివరాత్రి జరుపుకోవడానికి ఒక కారణమనే లేదు. దీని వెనుక చాలా కథలున్నాయి. అయితే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పు. షార్ట్ అండ్ స్వీట్గా ఏంటి? ఇవాళ రాత్రి కూడా మనం ఇక్కడే ఉంటాం కాబట్టి పూర్తిగా చెప్పని. మీరు కొంచెం ఆపితే మేము వింటాం. మొదటి కారణం ఏంటంటే పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం చాలా రోజులు భక్తి శ్రద్ధలతో తపస్సు చేసిందట. ఆ తపస్సుకి మెచ్చి ఆ పరమశివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడట. వారి పెళ్లి రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఇంకొక కథ ఏంటంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం యుద్ధం చేస్తుండగా సముద్రం నుంచి ఉద్భవించిన విషాన్ని ఆ పరమశివుడు తన గొంతులో దాచుకొని నీలకంఠుడిగా మారి దేవతలకి అమృతాన్ని వరంగా ఇచ్చాడు. అంతేకాదు, ఆ రోజే పరమశివుడు జ్యోతిర్లింగం రూపంలో వెలిశాడని, రాక్షసుల్ని సంహరించాడని ఇలా ఎన్నో రకరకాల కథలున్నాయి. అంత విశిష్టత గల ఈ మహాశివరాత్రి నాడు ఉపవాస జాగరణ దీక్ష చేస్తే మన కోరికలు నెరవేరుతాయి. అలాగే మన కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. సూపర్గా చెప్పావు ఆనంది. గుడ్ జాబ్ ఆనంది. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. మీరందరూ జంటలుగా కూర్చుంటే ఇక పూజ మొదలు పెడదాం. అశ్విన్ ఇంకా రాలేదేంటి? ఎప్పుడో స్టార్ట్ అవుతున్నానని చెప్పినవాడు ఇంకా రాకపోవడం ఏంటి? అశ్విన్ రాడు, చచ్చిన రాడు. తులసి అక్కడ బ్రేక్ వేసి ఉంటుంది. సార్, నేను ఒకసారి కాల్ చేసి చూస్తాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. స్విచ్ ఆఫా? అదేంటి? నాకేం తెలుసు? అశ్విన్ రాలేదంటే తులసి అక్కడ బ్రేక్ వేసి ఉంటుంది. ఆనంది, ఓసారి ప్రసన్నకి ఫోన్ చేసి కనుక్కో. అలాగే అక్క. ఈ తులసి అమ్మని అన్నయ్యని మార్చి మార్చి చూస్తుందేంటి? దీని చూపులు సరిగ్గా లేవే, ఏదో తేడా కొడుతుంది.